మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాలు ఎంత సరళంగా ఉంటాయో అంతే డేంజర్ కూడా. అవి కుటుంబాల్లోనూ చిచ్చు పెడతాయి, రక్త సంబంధీకుల మధ్య కూడా గొడవలు సృష్టిస్తాయి. కానీ ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే కుటుంబ పెద్ద కొంతమందికి మాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, మరికొంతమందిపై వివక్ష చూపినప్పుడు మాత్రమే. అంటే రాజకీయ కుటుంబ పెద్ద ఫెయిల్ అయితే కుటుంబాలు చీలిపోతాయి, దాంతో పార్టీలు కూడా చీలిపోతాయి. ఇప్పుడు ఈ పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే అధికారం కోల్పోయిన 2 ప్రాంతీయ పార్టీలకు వచ్చింది. కుటుంబాలను పార్టీని ఏకతాటిపై నిలపాల్సిన పెద్దలు వివక్ష చూపి కుటుంబ సభ్యులను దూరం చేసుకున్నారు కూడా. మళ్ళీ కలపలేనంతగా వీరి బంధాల మధ్య పగుళ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్లో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుందనే చర్చకు దారితీస్తుంది. ఆమె బీఆర్ఎస్ అధినేతకు లేఖ రాసిందా, లేక తన తండ్రికా అన్న అనుమానం రాకమానదు. మరి నిజంగానే కేసీఆర్ విధానాలపై కవిత అసంతృప్తిగా ఉందా? కేసీఆర్ చాణక్యం ఏమైపోయింది? కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమా? కొద్ది రోజుల ముందే మనం ఎమ్మెల్సీ కవితపై స్టోరీ రాశాం, కవిత మరో షర్మిల కానుందా అని. అది చేసి సరిగ్గా వారం తిరగకుండానే ఆమె లేఖ రూపంలో అసంతృప్తిని బయటపెట్టారు. ఆమె రాసిన లేఖ ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనే దానిపై కూడా క్లారిటీగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. తెలంగాణను దాదాపుగా 10 ఏళ్ల పాటు పాలించిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడు చీలిక అంచున ఉన్నట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ తీరును ప్రశ్నిస్తూ నేరుగా చేతి రాతతో లేఖ రాసి మీడియాకు లీక్ చేయడం సంచలనంగా మారింది. ఇందులో ఆమె ప్రస్తావించిన అంశాలు అన్నీ బీఆర్ఎస్ పార్టీ విధానాలను సూటిగా ప్రశ్నించేలాగానే ఉన్నాయి. వాటికి సంబంధించి కవితకు ఏం సమాచారం లేదని అనుకోలేం. భారతీయ జనతా పార్టీని కేసీఆర్ ఒక్క మాట అనడం లేదు, కేటీఆర్ కూడా అనడం లేదు. బీజేపీని విమర్శించాల్సి వస్తే బీజేపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. కిషన్ రెడ్డిని, బండి సంజయ్ను విమర్శిస్తున్నారు. బీజేపీ పట్ల భయభక్తులు చూపిస్తున్నారు. దానికి కారణం కవిత అరెస్ట్ అన్న అభిప్రాయం కూడా గతంలో ఉంది. కానీ ఇప్పుడు కవితే రివర్స్ అవుతున్నారు. ఎందుకు బీజేపీపై పోరాడడం లేదని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ పార్టీ నేతలకు అందుబాటులో లేరని కూడా కవిత నిందించారు. ఇది చాలా పెద్ద ఆరోపణే. ఎందుకంటే కేసీఆర్ శైలి గురించి కవితకు కాకుండా ఎవరికి ఎక్కువగా తెలుస్తుంది చెప్పండి? సీఎంగా ఉన్నప్పుడైనా కేసీఆర్ వద్దకు ఎవరికైనా లిమిటెడ్ యాక్సెసే ఉంటుంది. ఆయన కోరుకుంటే తప్ప ఎవరు ఆయనతో సమావేశం కాలేరు. ఓడిపోయిన తర్వాత ఆయన పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అక్కడికి తనకు కూడా యాక్సెస్ లేదన్నట్లుగా కవిత లేఖ రాయడం చిన్న విషయం కాదు. ప్లీనరీ అంశాల్లో కేసీఆర్ ప్రసంగంలో కొన్ని అంశాలను పొగిడినప్పటికీ నిర్వహణ విషయంలో తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వలేదని, సీనియర్ నేతలకు ఛాన్స్ ఇవ్వలేదని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ స్థానిక ఎన్నికల బీఫామ్ అంశాల్ని కూడా ప్రశ్నించారు. నిజానికి కవిత ఇవన్నీ తన తండ్రి ఎదుట కూర్చుని మాట్లాడొచ్చు. అలా మాట్లాడితే పార్టీలోని అంశాలను బయటకు రాకుండా పరిష్కరించుకున్నట్లు అవుతుంది. కానీ కవిత లేఖ రాశారు. ఆ లేఖను తాను అమెరికాలో ఉండగా లీక్ చేశారు. దానిపై వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలోనే ఇండియాలో ల్యాండ్ అవ్వబోతున్నారు. అంటే అంతా వ్యూహాత్మకమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు కారణం ఏంటనేది $1 మిలియన్ ప్రశ్న. అయితే కొన్నాళ్ల నుంచి కవిత పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె బీఆర్ఎస్ కార్యక్రమాల్లో అరుదుగా పాల్గొంటున్నారు. తెలంగాణ జాగృతి తరపునే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మామూలుగా అయితే తెలంగాణ జాగృతి అనేది సాంస్కృతిక కార్యక్రమాలకు పరిమితం కావాల్సిన సంస్థ. కానీ పూర్తిగా రాజకీయ పార్టీ తరహాలో కార్యక్రమాలు చేపట్టారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమం, పూలే విగ్రహం ఉద్యమంతో పాటుగా దాదాపుగా అన్ని సమస్యలపై సొంతంగా పోరాటాలు చేశారు. అప్పుడే ఆమె తనదైన బాటలో ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ రాజకీయం తెలిసిన కేసీఆర్ కుమార్తెను పార్టీ ట్రాక్లోకి తీసుకువస్తారని అనుకున్నారు. కానీ ఆయన కూడా ఫెయిల్ అయ్యారని తేలిపోయింది. కుమారుడు, కుమార్తె మధ్యలో ఆయన నలిగిపోతూ ఉండవచ్చు. కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు కుమారుడు, కుమార్తె లేరు. ఉద్యమం గాడిన పడిన తర్వాత మాత్రమే పార్టీలోకి వచ్చారు. వారికి కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు కల్పించారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఆయన కనీసం అంచనా వేసి ఉంటే కేవలం ఒకరిని మాత్రమే ప్రోత్సహించి ఉండేవారు. కానీ ఇద్దరికీ అవకాశాలు కల్పిస్తూ ఇద్దరిలోనూ నాయకులను బయటకు తెచ్చారు. కేటీఆర్ కన్నా కొన్ని విషయాల్లో కవిత బెటర్ అని అనుకుంటారు.
కవిత కన్నా కేటీఆర్ మరికొన్ని విషయాల్లో బెటర్ అని పార్టీ క్యాడర్ అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా ఒక నేత కిందే లేదు. కేటీఆర్ వర్గం ఉంది, కవిత వర్గం ఉంది. ఈ రెండు వర్గాల్లోనూ స్లీపర్ సెల్స్గా హరీష్ రావు వర్గం కూడా ఉంది. పార్టీలో ప్రాధాన్యం కోసం కేటీఆర్ కవిత గొడవ పడుతుంటే ఓ రకంగా పార్టీని తన భుజాలపై మోసుకొచ్చిన హరీష్ రావు ఎవరో ఒకరి పక్కన చేరే అవకాశాలు ఉండవు. పూర్తిగా ఆయన దారి ఆయన చూసుకోవచ్చు. కానీ హరీష్ రావు తన మామ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కేసీఆర్కు ఓ కమిట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే కేసీఆర్ ఉన్నంత వరకు ఆయన పార్టీని ధిక్కరించనని, అందుకే ఎన్ని అవమానాలు పాలు చేసినా ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీని కేటీఆర్ కవిత చీల్చాలనుకుంటే ఆయన ఆపే అవకాశం ఉండదు. తన దారి తాను చూసుకునే అవకాశం ఉంటుంది. ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారన్నదే ఇప్పుడు అర్థం కాని విషయం. బీఆర్ఎస్ పార్టీ విజయాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ను చాణక్యుడు అని పొగిడారు. ఆయనకు ఎలాంటి పరిస్థితులైనా డీల్ చేయడం వచ్చని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు సొంత కుటుంబం రోడ్డున పడుతుంటే ఆయన ఆపలేకపోతున్నారు. తన బిడ్డలు రాజకీయం కోసం రచ్చకెక్కుతుంటే ఆపేందుకు సాహసం చేయలేకపోతున్నారు. ఈ లేఖ అంశంలో కేసీఆర్ చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటికీ చేయి దాటిపోయింది. కవిత ఎంతో ఆలోచించుకుని ఇక వేరు బాటలో ముందడుగు వేయాలి అని నిర్ణయించుకున్న తర్వాతనే ఆమె లేఖ రాయడం, లీక్ చేయడం చేసి ఉంటారు. ఏ విధంగా చూసినా కూడా బీఆర్ఎస్కు ఇది బ్యాడ్ టైం. ప్లేనరీ నిర్వహించారు, కానీ దానివల్ల క్యాడర్లో ఏమైనా కదలిక వచ్చిందా లేదా అన్నది వారికే అర్థం కావడం లేదు. ఇప్పుడు కవిత లేఖ బాంబు వచ్చి పడింది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్లో చీలిక ఖాయమని చెప్పుకుంటున్నారు. కవిత లేఖ వివాదం ఆమె సొంత కుంపటికి దారితీస్తే బీఆర్ఎస్ పరిస్థితి అంతమైనట్లే. చాలా కాలంగా పార్టీని కేటీఆర్ నడుపుతున్నప్పటికీ ఆయనను నాయకుడిగా అంగీకరించేందుకు పార్టీ కేడర్ మొత్తం రెడీగా ఉండే అవకాశం లేదు. కేసీఆర్ ఇప్పుడు అటు కూతురు లేదా ఇటు కుమారుడి వైపు ఉండలేరు. పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైన సమయంలో ఆయన బిడ్డల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశం ఉంది. రాజకీయంతో ఆడుకున్నంత కాలం బాగానే ఆడుకున్నారు, కానీ ఆ రాజకీయం తనతో ఆడుకోవడం ప్రారంభిస్తే ఏ రాజకీయ నేత అయినా ఏమీ చేయలేడు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అదే. అధికారం అనుభవించినంత కాలం బాగానే ఉంది, కానీ ఇప్పుడు పార్టీ ఉనికే కాదు, కుటుంబ ఐక్యతకు కూడా ప్రమాదంలో పడింది. రాజకీయాలు మానవ సంబంధాలపై చూపే ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పగిలిపోయిన గ్లాసును అతికించడం ఎంత అసాధ్యమో, రాజకీయాల బారిన పడిన కుటుంబ బంధాలను కలుపుకోవడం కూడా అంతే అసాధ్యం. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక